విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అంబేద్కర్ బంధువు ఇంట్లో 2 కోట్ల నగదును అధికారులు గుర్తించారు. ఇబ్రహీంబాగ్లో ఏడీఈగా పనిచేస్తున్న ఆయన భారీగా ఆస్తులు కూడగట్టారు. అంబేద్కర్కు 3 ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గచ్చిబౌలిలో ఆయనకు ఖరీదైన భవనం ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అంబేద్కర్ బంధువు ఇంట్లో 2 కోట్ల నగదును అధికారులు గుర్తించారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, హైదరాబాద్ లోని విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు తెల్లవారుజాము నుంచి కూడా కొనసాగుతున్నాయి. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇళ్లలో కొనసాగుతున్నటువంటి ఏసీబీ తనిఖీల్లో అతని ఇల్లుతో పాటు బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు ఏకకాలంలో 15 చోట్ల కొనసాగుతున్నాయి. హైదరాబాద్ చూసుకున్నట్టయితే మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్ సహా 15 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఆస్తులపై ఇతర జిల్లాలలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ కు 3 ప్లాట్లు ఇప్పటికే ఈయన పేరు మీద ఉన్నట్లుగా అయితే గుర్తించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ 3 ప్లాట్లు ఏసీబీ డీఎస్పీ అటాచ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. గచ్చిబౌలిలో ఖరీదైన భవనం గుర్తించారు. అలాగే సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ లో 10 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా గుర్తించారు. మరో 1000 గజాల్లో ఫామ్ హౌస్ గుర్తించారు. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ బంధువు ఇళ్లలో 2 కోట్ల దాకా గుర్తించారు. ఇబ్రహీంగూడలో ఏడీఈగా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అంబేద్కర్ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాలో ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. అంబేద్కర్ భారీగానే ఆస్తులు కూడగట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దాదాపు వీటి విలువ మార్కెట్ లో 100 కోట్ల పైచిలకే ఉన్నట్లుగా అయితే అధికారులు అయితే గుర్తిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి సోదాలు. తెల్లవారుజామున వచ్చినటువంటి బృందం తన ఇళ్లు, అలాగే కార్యాలయాలు, అలాగే బంధువుల ఇల్లు, మొత్తం కూడా స్నేహితులు, ఇతరులు ఎవరైతే బినామీ అకౌంట్లకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. అకౌంట్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకు ఆర్థిక లావాదేవీలు, గత 5 ఏళ్లుగా ఉన్నటువంటి బ్యాంక్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అకౌంట్ ట్రాన్సాక్షన్స్ వివరాలు మొత్తం కూడా ఎస్బీఐ బ్రాంచ్ కి సంబంధించినటువంటి వివరాలను కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక్కుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. హరీష్. ఓకే, రైట్ ఉషా. అలాగే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టడానికి అతను ఏం చేస్తుంటాడంటారు? గతంలో కూడా అంబేద్కర్ మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఏదైతే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెడుతున్న నేపథ్యంలో అక్రమాలకు చాలా చోట్ల కూడా ఏడీఈగా పనిచేస్తున్న ప్రతి చోట కూడా ఈయన చాలా వరకు కూడా అవినీతికి పాల్పడ్డారు అన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ అప్పట్లో చాలా వరకు కూడా ఇది ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఏడీఈగా పనిచేసిన అంబేద్కర్ ను చూసి చూడనట్లుగా వదిలేసినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వ హయాంలో ఏడీఈ అంబేద్కర్ చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తున్నట్టుగానే తెలుస్తుంది. దాదాపు ఒక్కొక్క ఆఫీసరు, హై క్యాడర్ లో ఉన్నటువంటి ఆఫీసర్లు కాంగ్రెస్ హయాంలో చాలా వరకు కూడా అవినీతి తిమింగళాలు ఎవరెవరైతే ఉన్నారో హెచ్ఎండిఏ దగ్గర నుంచి అలాగే విద్యుత్ శాఖ ఏడీఈ వరకు కూడా ప్రతి ఒక్క వింగ్ లో కూడా అవినీతికి పాల్పడినటువంటి అధికారుల చిట్టా మొత్తాన్ని కూడా వెలికి తీస్తున్నారు. ఇందులో భాగంగానే ఏడీఈగా ఉన్నటువంటి అంబేద్కర్ కి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు మొత్తాన్ని కూడా సేకరించడం చూసుకోవచ్చు. ఆస్తుల వివరాలతో పాటు బ్యాంక్ లావాదేవీలు, ఏదైతే ఆర్థిక లావాదేవీలకి సంబంధించి మొత్తం కూడా ట్రాన్సాక్షన్స్ వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. మొత్తాన్ని కూడా సోదాల్లో భాగంగా సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. హరీష్, ఇంకా పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో చాలా వరకు, సూర్యాపేట, ప్రతి ఒక్క చోట కూడా చాలా వరకు కూడా ఏదైతే ల్యాండ్స్ చాలా వరకు కూడా కొనుగోలు చేసినట్టు ఫామ్ హౌస్లకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా ఏదైతే ఆ సిటీకి సంబంధించి ఎక్కడైతే ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంటుందో ఆ ప్లేసెస్ మొత్తాన్ని కూడా ఈయన
ఈయన ఆస్తులు కూడబెట్టినట్టుగా అయితే ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ 5 చోట్లే కాకుండా ఇంకా ఎన్ని చోట్ల ఉన్నాయి, ఒక తెలంగాణలోనే కూడబెట్టారా లేకపోతే ఏపీలో కూడా ఉన్నాయా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే వివరాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్క ఆస్తుల చిట్టాకి సంబంధించి వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. బినామీ అకౌంట్లు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆస్తులకి సంబంధించి లాకర్లకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే ఇంకా సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. ఏదైతే సోదాలు ఏకకాలంలో అతని దగ్గర నుంచి రాబడుతున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఒక్కొక్క ఏదైతే బ్యాంకులకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ వివరాలు, నగదు, అలాగే ప్రతి ఒక్కటి ల్యాండ్ పేపర్స్, ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా అధికారులు అడిగి సేకరిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ ఉషా.